అన్ని చోట్ల అంటే వీళ్ళ యొక్క థీమ్ ఏమిటి అంటే దివ్య జ్ఞానం. ఒకసారి ఉండండి, ఇది మళ్ళీ పేజ్ పోయింది. అంటే ఎక్కడ ఏం మాట్లాడినా థీమ్ మాత్రం దివ్య జ్ఞానమే. ద టైడ్ వాజ్ రైజింగ్ అంటే ఇప్పుడు ఇది ఉన్నతంగా వస్తుంది, అందరు అంటే పైకి వస్తుంది. ద ఎబ్ వాజ్ సో టు ఫాలో వాజ్ టు ఫాలో బట్ యాజ్ యట్ నో వన్ ఫోర్సా ఇట్ ఇన్ యూరోప్ ఫర్ ఇట్ వాస్ టు బిగిన్ అట్ మద్రాస్. అంటే ఇక్కడేమో అక్కడ ఆ ఎబ్ అంటే అది పైకి వచ్చిన దాన్ని ఫాలో అవ్వాలి, బట్ యాజ్ దట్ నో వన్ ఫోర్స్ ఎవరు కూడా ముందుగా చూడలేదు యూరోప్లో. ఎందుకంటే మద్రాసులో ఇది బిగిన్ అవుతుందని అంటే ఎవరు ఊహించలేదు. ద స్కాటిష్ మిషనరీస్, ఇట్స్ ఇంజనీర్స్, ద హై మైండెడ్ కులూమ్స్ అంటే స్కాటిష్లో ఉన్న మిషనరీసు, ఇంజనీర్సు, ఈ కులుంబు దంపతులు ఉన్నారు కదా, హైగా ఆలోచిస్తే దేర్ టూల్స్, వాళ్ళ ఆ యొక్క పరికరాలు ఇవన్నీ కూడా అంటే పరికరాలు అంటే వాళ్ళతో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఇది మద్రాసులో ఉండి మొదలవుతుందని ముందుగా ఊహించలేదు. వీ షాల్ కమ్ టు దట్ చాప్టర్ ఆఫ్ హిస్టరీ వెరీ సూన్ నౌ. అక్కడికి మనం దగ్గరగా ఆ చాప్టర్ ఆఫ్ హిస్టరీకి వేగంగా వద్దాం. యాజ్ వీఆర్ recalling the incidents of the month of April 1884. మంత్ ఏప్రిల్ 1884లో 1884 సంవత్సరంలో ఉన్న సంఘటనల్ని మనం గుర్తు చేసుకోవడంలో, అండ్ ద గ్రాండ్ ఎక్స్ప్లోషన్ అక్కడ్ ఓన్లీ ఏ ఫ్యూ వీక్స్ లేటర్. ఈ గొప్ప ఎక్స్ప్లోషన్ అంటే పేలుడు లాంటిది, అంటే అది కేవలంగా కొన్ని వారాల ముందే జరిగింది అని. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. చాప్టర్ 9కి వచ్చాం. Next chapter, HPB and the SPR report. The two distinct and very different streams of the society's karma were now converging through. We then realized very little their prospective importance. One was the outcome of my special mission for the Ceylon Buddhists, which had brought me to Europe this year. The other, our first contact with the Society for Psychical Research, the former beneficent in itself, brought honor to us and joy to a whole nation. The latter cast a disrepute upon the SPR causes undeserved grief and sorrow, tarnished our reputation, and pierced the heart of that unrewarded servant of the race. HPB in the sequence of events, it come first and shall have first attention. హెచ్పివిను ఎస్పిఆర్ రిపోర్ట్ అంటున్నారు. అదేంటంటే రెండు ప్రత్యేకమైనవి వేరువేరుగా ఉన్నటువంటి ప్రవాహాలు ఈ సొసైటీలో. సొసైటీ కర్మ ప్రకారం ఇప్పుడేమో మారుతున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి. కన్వర్జ్ అంటే కలుస్తున్నాయన. దో వీ దెన్ రియలైజ్డ్ వెరీ లిటిల్ దేర్ ప్రాస్పెక్టివ్ ఇంపార్టెన్స్. అప్పుడు మేమేమో అంత ఎక్కువగా దాని యొక్క ప్రాముఖ్యతని మేము గుర్తించలేదు. అంటే ఈ రెండు వేరు కన్వర్జ్ అవుతున్నాయి అంటే కలుస్తున్నాయి. వన్ వాజ్ ద అవుట్కమ్ ఆఫ్ మై స్పెషల్ మిషన్ ఫర్ ద సిలన్. అంటే ఈయన సిలన్ వెళ్ళినప్పుడు ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి లక్ష్యం, దానిలోంచి స్పెషల్ మిషన్ అంటే అది అందులోంచి వచ్చింది. బుద్ధిస్ట్ సిలన్ విచ్ హ్యాడ్ బ్రాట్ మీ టు యూరోప్ దిస్ ఇయర్. అంటే సిలన్ బుద్ధిస్ట్ నుంచి వచ్చిందనమాట. అది ఆయన్ని యూరోప్కి తీసుకొచ్చింది ఈ సంవత్సరం. రెండవది ఏంటంటే ఫస్ట్ కాంటాక్ట్ విత్ ద సొసైటీ ఫర్ సైకికల్ రీసెర్చ్. సైకికల్ రీసెర్చ్ అనే సొసైటీ తోటి ఫస్ట్గా కలవడం. అంటే బుద్ధిస్టుల వల్ల
ఒకటి సిలన్లో ఉన్న బుద్ధిస్టుల వల్ల, రెండోది ఏంటంటే సొసైటీ ఫర్ సైకికల్ రీసెర్చ్, అంటే మానసికమైనటువంటి రీసెర్చ్ చేసే ఒక సొసైటీ అన్న దాన్ని వాళ్ళతో కాంటాక్ట్ రావడం వల్ల, ఆ మొట్టమొదటిది ఏంటంటే సిలన్ బుద్ధిస్ట్ నుంచి ఆయన బెనిఫిషియంట్ ఇన్ ఇట్ సెల్ఫ్, అది ఎంతో లాభదాయకమైంది. బ్రాట్ ఆనర్ టు అస్, అది మాకెంతో గౌరవాన్ని తెచ్చింది. అండ్ జాయ్, ఆనందాన్ని. ఏ హోల్ నేషన్, అంటే మొత్తం సిలన్ అంతటికీ కూడా ఆనందాన్ని, ఆ తర్వాత గౌరవాన్ని తెచ్చింది. ద లేటర్ క్యాస్ట్ ఎ డిస్ రిప్యూట్ అపాన్ ద ఎస్పిఆర్. ఈ రెండో సంబంధం ఏమిటి అంటే ఈ సైకికల్ రీసెర్చ్తో వీళ్ళకి ఏంటంటే అగౌరవం అన్నది ఈ ఎస్పిఆర్లో వచ్చింది. కాజ్ ఇట్ యాజ్ అండర్ అన్డిజర్వ్డ్ గ్రీఫ్. దానివల్ల మాకు అంటే మేము అర్హత, మాకు సంబంధం లేని దుఃఖాన్ని మేము పొందాం. తర్వాత టార్నిష్డ్ అవర్ రెప్యుటేషన్, మా కీర్తినేమో అది అంటే మచ్చ తెచ్చింది. అండ్ పియర్స్డ్ ద హార్ట్ ఆఫ్ దట్ అన్రివార్డెడ్ సర్వెంట్ ఆఫ్ ద రేస్, అంటే ఏ రకమైనటువంటి అటువంటి వాళ్ళ హృదయంలోకి వెళ్ళింది. హెచ్పిబి, అన్రివార్డెడ్ సర్వెంట్ ఆఫ్ ద రేస్, హెచ్పిబి అంటే ఆవిడ్ని హెచ్పిబి గారి హృదయంలో కూడా వెళ్ళింది. ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇట్ కమ్స్ ఫస్ట్ అండ్ షల్ హ్యావ్ ఫస్ట్ అటెన్షన్. ఈ ఎన్నో రకాలైనటువంటి సంఘటనలో ఇదే చాలా ముఖ్యమైనది. అంటే ఈ సైకికల్ రీసెర్చ్ అనే దాంతో వీళ్ళు ఎప్పుడైతే దీంతో కలిసారు, అంటే వీళ్ళతోటి సంబంధం వచ్చిందో వాళ్ళకి ఏం జరిగింది అంటే కాంటాక్ట్ వచ్చేసరికల్లా వీళ్ళకి కీర్తి, అపకీర్తి వచ్చింది. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే అండ్ పియర్స్ అంటే ఆవిడ హార్ట్లో గుచ్చుకుపోయినట్టుగా అయింది. ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఎన్నో సంఘటనలో ఇదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా చూడాల్సిన, అంటే అటెన్షన్ పెట్టవలసి వచ్చింది అంటున్నారు. నెక్స్ట్ కంటిన్యూస్గా 2 pages ఉందండి, చదవమంటే చదువుదాం. 12 minutes ఉంది. నేను చెప్పినా కొంత దూరం చెప్పండి మీరు, చెప్పండి. పాసేజ్ 2 pages. అయితే మేకింగ్ ఆఫ్ అక్వైంటెన్సెస్ బిట్వీన్ అస్, వీళ్ళు ఎన్నో రకాల ఎస్పిఆర్ వాళ్ళతోటి పరిచయాలు ఎన్నో జరిగాయి. ఈ ఎస్పిఆర్ ఏమిటో నాకు గుర్తులేదు. ఎంటైర్ కార్డియాలిటీ అండ్ అన్సస్పిషియస్ ఫ్రెండ్లీనెస్, అంటే పూర్తి హృదయంతో ఏ రకమైనటువంటి అపనమ్మకము అంటే అనుమానం లేనటువంటి స్నేహంతో వీళ్ళు కలిశారు. అండ్ ఈక్వల్లీ అపారెంట్ సింపతి, అంటే కనబడేటటువంటి సింపతి అనమాట ఆన్ దేర్స్, వాళ్ళ మీద. అగ్రీయబుల్ సోషల్ మీటింగ్స్, అందరూ సమ్మతించేటటువంటి సాంఘికమైన మీటింగ్స్, వాళ్ళ హౌసెస్ ఆఫ్ దేర్ లీడర్స్, వాళ్ళ యొక్క లీడర్స్ ఇళ్లలోనే మీటింగ్స్. ఫైనల్గా ఒక కన్సెంట్ ఆన్ మై పార్ట్ టు బి ఎగ్జామిన్డ్ బై ఏ కమిటీ ఆఫ్ ద ఎస్పిఆర్. అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు ఏంటంటే ఎస్పిఆర్ కమిటీ అన్నది వీళ్ళని పరీక్షించాలని. ద స్కై వాజ్ ప్యూర్లీ బ్లూ వితౌట్ ద టైనియెస్ట్ క్లౌడ్. అంటే అప్పుడు దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఏ మచ్చ కూడా లేదనమాట, ఏ రకమైనటువంటి మేఘము లేకుండా పవిత్రంగా ఉన్న నీలం రంగుతో ఆకాశం ఉన్నది. టు ఇండికేట్ ద హరికేన్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ అస్, అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి హరికేన్స్ అంటే లాంతర్లు ప్రిపేర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ అంటే ఇవన్నీ సింబాలిక్గా వాడుతున్నారు. సో దోస్ వర్ జాయ్స్, అంటే వీళ్ళలో ఏ మచ్చ దొరకకపోవడం వల్ల అక్కడ లాంతర్లు వాళ్ళు రాత్రికి తయారు చేసుకోవడం వల్ల, అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏంటంటే ముందుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు లండన్లో, అంటే వాళ్ళని పరీక్షించే అవకాశం ఇచ్చారనమాట ప్యారిస్లో. అండ్ హెచ్పిబి అండ్ ఐ వర్ ఇన్, ఎందుకంటే వీళ్ళకి ఆ ఎస్పిఆర్ వల్లే అపకీర్తి వచ్చింది కదా, సైకిక్ రీసెర్చ్ అనే సంఘంతో కాంటాక్ట్. సైకికల్ రీసెర్చ్ ఎస్పిఆర్ అంటే అందుకని వీళ్ళు రిపీటెడ్గా వాళ్ళని కలవడం ఇవన్నీ చేసిన తర్వాత అంటే ఎంతో ఫ్రెండ్లీగా మేకింగ్ ఎన్ అక్వైంటెన్స్ బిట్వీన్ అండ్ ద ఎస్పిఆర్, వీళ్ళ మధ్యలోని పరిచయాలు పెరిగాయి. హృదయపూర్వకంగా ఏ రకమైనటువంటి అనుమానాస్పదంగా లేనటువంటి స్నేహం వీళ్ళ అంటే ఆల్కాట్ గారు
బ్లెవెట్స్కీ గారి నుంచి ఈక్వల్గా వాళ్ళు కూడా అదే రకమైన సింపతి వీళ్ళ మీద చూపించారు. అందుకని సోషల్ మీటింగ్స్కి సమ్మతం వచ్చింది. ఎవరి ఆ లీడర్స్ ఇళ్లలో ఒక అనుమతి కూడా వచ్చింది. ఏంటంటే వీళ్ళని ఎగ్జామిన్డ్ బై ఏ కమిటీ ఆఫ్ ద ఎస్పీఆర్ కమిటీ వీళ్ళని పరీక్షించమని. అంటే వీళ్ళు అడిగారు. ద స్కై వాజ్ అక్కడ ప్యూర్లీ బ్లూ అంటే వీళ్ళు ఎంతో ఏ మచ్చ లేకుండా చిన్న ఒక్క మేఘం లేనటువంటి ఆకాశంలాగా అలాగ తెలిసింది. అంటే వాళ్ళు ఇంకా హరికేన్స్ అంటే ల్యాంతర్స్ తయారు చేస్తున్నారు నెక్స్ట్ నైట్కి కూడా. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తున్నారు. సో దోస్ వర్ జాయస్, వాళ్ళు చాలా జాయస్ డేస్ ఇన్ లండన్ అండ్ ప్యారిస్. అప్పుడు లండన్ ప్యారిస్లో వీళ్ళకి ఎంతో హ్యాపీ రోజులు. అండ్ హెచ్పిబి అండ్ ఐ వర్ ఇన్ ఎగ్జూబరెంట్ స్పిరిట్స్, అంటే చాలా ఉన్నతమైనటువంటి స్పిరిట్స్లో హాయిగా ఆనందంగా ఉన్నారు. ఆన్ ద 11th మే 11 మే 1884లో ఈయన ఎగ్జామినేషన్ విత్ మిసెస్ FWH మయర్స్ అండ్ JH హెర్బర్ట్ స్టాచ్ వీళ్ళందరితోటిను సిట్టింగ్ ఇన్ ఎగ్జామినేషన్ వీళ్ళతోటి కూర్చుని పరీక్షించుతున్నారు. ఏ స్టెనోగ్రాఫర్ రిపోర్టే ద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అంటే ఒక ఆయన ప్రశ్నలు ఆన్సర్లు కూడాను ఆ స్టెనోగ్రాఫర్ అని ఆయన రిపోర్ట్ చేశారు. ప్రింటెడ్ రిపోర్ట్ ఈస్ ఇన్ ఏ ప్యాంఫ్లెట్ ఆఫ్ 130 pp అంటే పేజెస్ అనమాట. అంటే ఒక ప్రింటెడ్ రిపోర్ట్ 130 పేజీలు వచ్చింది. ప్రైవేట్ అండ్ కాన్ఫిడెన్షియల్ టు మెంబర్స్ ఆఫ్ ద SPR, అంటే అది ప్రైవేట్ రిపోర్టు, చాలా నమ్మకమైనది. అంటే కాన్ఫిడెన్షియల్ అంటే అది వాళ్ళకు మాత్రమే, అంటే అందరికీ చూపెట్టాల్సింది కాదు. విచ్ వాజ్ ఇష్యూడ్ ఇన్ December 1884, అది 1884లో డిసెంబర్లో అది ప్రకటించబడింది, ఇవ్వబడింది. అండ్ విచ్ ఆల్సో కంటైన్స్ రిపోర్ట్స్ ఆఫ్ సిమిలర్ ఎగ్జామినేషన్స్ బై ద కమిటీ ఆఫ్ మోహిని M. చటర్జీ. అలాగే మోహిని M. చటర్జీ కూడా పరీక్షించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు. వాళ్ళేమో 42 డాక్యుమెంటరీ అపెండైసెస్, దాంతో పాటుగా అపెండెంట్ అంటే వాటికి కలిపారు 42 డాక్యుమెంటరీస్. ద గ్రౌండ్ కవర్డ్ బై ద ఇంక్వైరీ వాజ్ యాజ్ టు ద అపియరెన్స్ ఆఫ్ ఫ్యాంటాస్మ్ ఆఫ్ ద లివింగ్. అంటే ఇక్కడ ద గ్రౌండ్ కవర్డ్ బై ద ఇంక్వైరీ, ఈ ఇంక్వైరీ యొక్క గ్రౌండ్ ఎలా కవర్ అయిందంటే యాజ్ టు ద అపియరెన్స్ ఆఫ్ ఫ్యాంటాస్మ్ ఆఫ్ ద లివింగ్. ఫ్యాంటాస్మ్ ఒకసారి చూద్దామండి, PHANTASM. Is an apparition or ghost, something that is seen or imagined but is not real. నేను మళ్ళీ అంటే అక్కడ ఏంటంటే ఎంక్వైరీ ఏంటంటే ఆ ఫ్యాంటాజమ్ అంటే ఇలాంటి దెయ్యాలు లివింగ్ వాళ్ళ యొక్క అక్కడ వాళ్ళకి అపియరెన్స్ ఆఫ్ ద ఫ్యాంటాజమ్ ఆఫ్ ద లివింగ్, అంటే జీవించే వాళ్ళ యొక్క ఫ్యాంటాజమ్స్ అంటే అవి అపియరెన్స్, అది వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ద ప్రొజెక్షన్ అండ్ మెటీరియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద హ్యూమన్ డబుల్, అంతేకాకుండా ఇథరిక్ డబుల్ అంటారే అది ఏ విధంగా ప్రొజెక్ట్ అవుతోంది, అది ఏ విధంగా కాన్స్టిట్యూట్ తయారవుతోంది అనేటటువంటివి. ఆ తర్వాత అపియరెన్సెస్ అండ్ కమ్యూనికేషన్ విత్ ద సేమ్ అట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద ఫిజికల్ బాడీ, అంటే దూరం నుంచి భౌతిక శరీరం నుంచి ఇవన్నీ ఎలా కనబడుతున్నాయి. విజిట్స్ టు ద విట్నెసెస్ ఫ్రమ్ లివింగ్ యాడెప్ట్స్, అంతేకాకుండా బతికున్నటువంటి యాడెప్ట్స్ యొక్క విజిట్స్ని, సాక్ష్యాలు. ఆర్ మహాత్మాస్ రావడం, అంటే ఇక్కడ ఈ ఇథరిక్ డబుల్ అని యాస్ట్రల్ బాడీ ఇలాంటివన్నీ కూడా మనిషి శరీరానికి దూరంగా ఎలా ఉంటున్నాయి, అలాగే మాస్టర్స్ ఇక్కడికి రావడం, అలా దానికేమో ఎవరెవరు సాక్షులు. ఎపోర్ట్స్ ఆఫ్ పాండరబుల్ అబ్జెక్టస్, పాండరబుల్ అంటే ఆలోచించాల్సినటువంటి ఆబ్జెక్ట్స్ అవి. ఎపోర్ట్స్ అంటే అక్కడ అది ఇటాలియన్ వర్డ్ అండి, ChatGPTలో చూడొచ్చు. Ports, okay. APPORTS, ఎందుకంటే అది ఇటాలిక్స్లో ఉంది, అంటే అది ఇటాలియన్ వర్డ్ అనట్లేదు, ఇటాలిక్స్లో ఉంది.
obsolete things brought as offerings. ప్రాడనా? లీడ్ ది Mostly ప్రాడా? mm, అంటే obsolete things brought as offerings. ఏంటండి? అది ఒకసారి చదవండి. మళ్ళీ చూస్తాం. నాకు సరిగ్గా వినబడలేదు అంతే. ఒక నిమిషం. During the seance, flowers appeared on the table. The medium claimed they were apports. Example: an apport is an object like a coin that supposedly materializes out of nowhere. An apport is a Are objects that are said to appear suddenly and inexplicably. అదే Inexplicably. అదే అంటే అప్పుడు ఈడు కొన్ని సృష్టించేవారు కదా, అలాంటివన్నీ అంటే ఒక్కసారిగానే అంతకు లేనివి కనబడడం, అలాంటివన్నిటికీను ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. యాస్ట్రల్, అంతేకాకుండా బెల్ సౌండ్స్, యాస్ట్రల్ బెల్స్ మోగివి కదా, అలాగే ఫినామినల్ రిసీట్ ఆఫ్ రిటర్న్, అప్పుడు ఎక్కడి నుంచో వీళ్ళకి ఉత్తరాల అంటే వచ్చేవి, ఆ డాక్యుమెంట్స్ దొరికేవి కదా, ఇలాంటివన్నిటినీను త్రూ ది మెయిల్స్, అంటే ఫినామినల్ రిసీట్ ఆఫ్ రిటర్న్ డాక్యుమెంట్స్. తర్వాత ప్రెసిపిటేషన్ ఆఫ్ మహాత్మాస్ రైటింగ్ విచ్ ఏంటిది, డబ్ల్యూఐ విత్ ఇట్, ఏంటో ఇది WIRHIRT, వితౌట్ ఏమో Correspondences while in transit through the mails. కాదండి, మహాత్మాస్ రైటింగ్ WITHIRT అనేదో ఉంది కదా అక్కడ. క్లోజ్డ్ లెటర్స్ ఫ్రమ్ ఆర్డినరీ, with list. సర్లేండి అది వదిలేసినా పర్వాలేదు. మహాత్మా లెటర్స్కి ఎలా వస్తున్నాయి, అలాగే ఇదేంటిది ఒకే పదం కదా, క్లోజ్డ్ లెటర్స్ ఫ్రమ్ ఆర్డినరీ కరెస్పాండెన్సెస్, అంటే క్లోజ్ అయిన లెటర్స్, ఇప్పకుండా ఉన్నవి అవన్నీ రావడం. వైల్ ఇన్ ట్రాన్సిట్ త్రూ ద మెయిల్స్ ద్వారా వస్తున్నాయి కదా వాళ్ళకి. ద గివింగ్ ఆఫ్ ఫ్లవర్స్ బై an adepts double to a group of observers, అంటే adepts యొక్క ఇథరిక్ డబుల్, అంటే ఒక శరీరం వచ్చి ఇక్కడ ఒక గ్రూప్కి ఏమో ఫ్లవర్స్ ఇచ్చింది. ఇలాంటివన్నీను ఐ థింక్ దట్ ఎనీ క్యాండిడ్ రీడర్ ఆఫ్ ద రిపోర్ట్ విల్ నోటీస్ ద పర్ఫెక్ట్ ఈ లెటర్ ఏంటి, క్యాండర్ అన్న ఓపెన్నెస్ report అండ్ will ఎవిడెంట్ గుడ్ notice ఫెయిత్. నేనేమనుకుంటున్నానంటే అంటే ఆల్కాట్ గారు చెప్తున్నారు, ఐ థింక్ ఎనీ క్యాండిడ్ రీడర్, అంటే క్లియర్గా చదివే ఏ రీడర్ అయినా ఈ రిపోర్ట్ని ఆయన ఏం గమనిస్తాడంటే పర్ఫెక్ట్గా అక్కడ ఎంత క్లియర్గా ఉంది విషయం, అండ్ ఎవిడెంట్ గుడ్ ఫెయిత్, అంటే క్లియర్గా ఉన్నటువంటి మంచి విశ్వాసం ఆఫ్ ద విట్నెసెస్, అంటే చూసిన వాళ్ళు, మాస్టర్స్ని చూసిన వాళ్ళు, ఈ లెటర్స్ చూసిన వాళ్ళు, వాళ్ళ యొక్క నమ్మకం. అండ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ కరోబరేషన్ contained in the documents which were laid by us before the, అంటే అందులో ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి వీళ్ళు కలవడం, కొరోబరేట్ అవ్వడం, అంటే వీళ్ళతో కలుస్తున్నారు. కంటైన్డ్ ఇన్ ద డాక్యుమెంట్స్. అది నా కరోబరేట్ ఒకసారి చూద్దామండి. CORROBORATE. corroboration. A fancy term, evidence, something that backs up a statement or a theory. The act of proving an account, statement, idea.
యాంప్లిట్యూడ్ ఆఫ్ కొరోబరేషన్స్ అంటే వీటినన్నిటిని నిరూపించేటటువంటివి అందులోనేమో కంటైన్డ్ ఇన్ ద డాక్యుమెంట్స్ విచ్ వర్ లేడ్ బై అస్ మా ఎదురుగుండా బిఫోర్ ద కమిటీ, ఈ కమిటీ ముందు ఉన్నటువంటి డాక్యుమెంట్స్లో ఉన్నటువంటివి అవన్నీ ఎన్నో రకాలైన ప్రూఫ్లు కూడా ఉన్నాయి. బట్ టు అండర్స్టాండ్ అవర్ ఫీలింగ్స్ వేర్ లేటర్ WHERE ఏమోదు ఆర్ఎస్ వర్స్ వెన్ అని కూడా అనుకోవచ్చు. వెన్ లెటర్ అంటే మా ఫీలింగ్స్ని అవగాహన చేసుకోవాలంటే లేటర్ ద ఎస్పీఆర్ మేడ్ ఇట్స్ మెర్సీలెస్ అటాక్ అపాన్ హెచ్పివి. ఆ హెచ్పిఆర్ అన్న వాళ్ళు హెచ్పివి మీద ఏమో దయారహితంగా అటాక్ చేశారట. ఎస్పీఆర్ సొసైటీ అదే అవర్ మాస్టర్స్ మీద, మా మీద. వన్ షుడ్ ట్రై టు పుట్ వన్ సెల్ఫ్ ఇన్ అవర్ ప్లేసెస్. అంటే వాళ్ళ అటాక్ ఎలా అంటే మేము మా దాంట్లోనే అలా ఇంకా ముందుకు వెళ్ళలేకుండా అనమాట. హియర్ వార్ వి లేయింగ్ బేర్. ఇక్కడ ఆపుదామండి, టైం అయింది. ఓకే, టైం అయిపోయిందా? అయితే ఆపుదాం. అంటే ఈ పేజీ నుంచి చదువుదాం, 101 నుంచి కదా. ఓకే, ఇది కూడా పెద్ద పాసేజీ ఉంది, ఇంకా 1 పేజ్ ఉంది, మోర్ దెన్ అంతా పాసేజీ. ఓకే ఓకే, నమస్తే అండి అందరికీ. క్లోజ్ చేస్తున్నాను.